అందరికీ నమస్కారం. ఈరోజు 76 ఏళ్ళ యువనాయకుడు, ఈ రాష్ట్రాన్ని దశ మార్చిన ఈ రాష్ట్ర 4వసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంటే వారికి కార్మికులంటే ఆటో డ్రైవర్లన్నా కార్మికులన్నా ఆయనకి ఎంతో ఇష్టం. ఈరోజు వారి మధ్యలో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మేమంతా కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చింది ఒక నారా చంద్రబాబు నాయుడే. స్త్రీశక్తి కానివ్వండి, మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఆటో మిత్ర కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, మహిళలు సుఖ సంతోషాల్లో ఉంటే ఈ రాష్ట్రం కూడా బాగుంటుంది అనేది ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, ఆ రోజు మన రాష్ట్రం విడిపోతే తొలిసారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఉండేదానికి ఇల్లు లేకపోతే బస్సులో పరిపాలన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం చూసాం, 2-3 కిలోమీటర్లకే హెలికాప్టర్లో పోయేవాళ్ళు. ఒక బస్సులో కొనుక్కొని ఒక సీఎంగా ఉండి బస్సులో నిద్ర చేసి అక్కడ ఉన్నారంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించాల్సిన విషయం. అంటే మన వరదల్లో మనం చూసాం, వరదలకి జేసీబీలో ఎక్కి రాత్రింబావులు తిరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు యువతతో పోటీ పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. యువత ఎంత ముందుకు పోతే ఈ రాష్ట్రం అంత అభివృద్ధి జరగద్దనేది చంద్రబాబు నాయుడు కోరిక. ఆయన ఆశయాలకు ఈరోజు మన అమరావతి కూడా కావడం కానివ్వండి, అమరావతి మన చట్టబద్ధం చేసుకుంది కానివ్వండి, అన్నీ కూడా ఈ ప్రజలు బాగుండాలా, సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకునే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ, మరొకసారి మన రాష్ట్ర 4వసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ.